హాయ్, హలో, నమస్తే, వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో అయితే చూద్దాం. ఈ పచ్చడి చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా గూడా ఉంటది. నిజానికి మామిడికాయతో ఏ కర్రీ చేసినా, ఏ పచ్చడి పెట్టినా గూడా చాలా టేస్టీగా ఉంటది. దీనికోసం నేను ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు గూడా తీసుకుంటున్నాను. 4 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొన్ని ఒక హాఫ్ స్పూన్ మిరియాలు గూడా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దీనిలోకి ధనియాలు, మిరియాలు అయితే ఈ 2 వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు గూడా వేసి ఒక హాఫ్ మినిట్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై అయిన వాటినన్నిటిని గూడా నేను ఒకేసారి మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ బెట్టుకొని, ఈ మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి గూడా వేసి, ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేయడం వలన ఇవి చాలా చక్కగా ఫ్రై అవుతాయి. చట్నీ గూడా చాలా టేస్టీగా ఉంటది. సో, ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని గూడా నేను ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాను. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ గూడా వేసి నేను మెత్తని పౌడర్‌లుగా అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లోనే 1 ½ కప్పు మామిడికాయ ముక్కలనైతే నేను వేస్తున్నాను. పచ్చి మామిడికాయ ముక్కలండి ఇవి. ఇప్పుడు జార్ మూత పెట్టేసి కచ్చా పచ్చాగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు గదా! మెత్తని పేస్ట్‌గా అయితే నేను రెడీ చేయలేదు. ఇలా ఉంటేనే తినడానికి చాలా బావుంటది పచ్చడి. ఇప్పుడు ఈ చట్నీలోకి నేను పోపయితే రెడీ చేసుకుంటున్నాను. దీనిలోకి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ గూడా వేసి, కరివేపాకు గూడా ఏసి అయితే నేను ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని గూడా ఈ చట్నీలో వేస్తే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడయితే రెడీ అయిపోతుంది. ఇన్‌స్టాంట్ మామిడికాయ పచ్చడండి ఇది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే ఎంతో రెడీ చేసుకోవడం గూడా చాలా ఈజీ. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.